బాల్కొండ మండల పరిధిలోని శ్రీరాంపూర్ గ్రామంలో వెలిసిన చిలుకల చెన్నమ్మ అమ్మవారి జాతర ఉత్సవాలు ఎంతో భక్తి శ్రద్ధలతో అంగరంగ వైభవంగా ముగిశాయి. గత కొన్ని రోజులుగా జరుగుతున్న ఈ వేడుకల ముగింపు సందర్భంగా అమ్మవారిని దర్శించుకోవడానికి భక్తులు పోటెత్తారు. కేవలం చుట్టుపక్కల గ్రామాల నుంచే కాకుండా పొరుగు రాష్ట్రాలైన మహారాష్ట్ర, కర్ణాటక నుంచి వేల సంఖ్యలో భక్తులు తరలివచ్చి మొక్కులు చెల్లించుకున్నారు. ఈ సందర్భంగా ఆలయ కమిటీ సభ్యులు మాట్లాడుతూ అమ్మవారి కృపతో జాతర విజయవంతంగా ముగిసిందని తెలిపారు. భక్తులకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా తగిన ఏర్పాట్లు చేశామని పేర్కొన్నారు. జాతర విజయవంతాన్ని సహకరించిన గ్రామస్తులకు, శాంతి భద్రతలను పర్యవేక్షించిన పోలీసు సిబ్బందికి కమిటీ తరపున ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. ఈ వేడుకల్లో ఆలయ కమిటీ సభ్యులు సుదర్శన్, శ్రీను, మెహబూబ్, గ్రామ సర్పంచ్ ఎర్రన్న, ఉప సర్పంచ్ విలాస్ మరియు ఇతర గ్రామ పెద్దలు, భక్తులు భారీ సంఖ్యలో పాల్గొన్నారు. తెలంగాణ స్టేట్లోనే ఇది 3వ జాతరగా మనం సమ్మక్క సారక్క అడలిపోయిన తర్వాత మన శ్రీ చిలుక చెన్నమ్మ జాతరనే కొన్నేళ్ళుగా నేను ఉత్తక ముందు నుంచి ఈ జాతర జరుపుకోవడం జరుగుతుంది. పాత మా శ్రీరామ్ సార్ ప్రాజెక్టులో ముందుగా ముందు మునిగిపోయినా కానీ ఆ గ్రామ దేవతను ఇక్కడికి తెచ్చుకొని 50 సంవత్సరాలు అవుతుంది. అక్కడి నుంచి ఇక్కడ తీసుకొచ్చుకొని కూడా నేను 50 ఏళ్ళ నుంచి ఇంతే భవనంగా ప్రతి మాఘమాస రోజు ప్రతి ఇయర్ జనవరి కానీ ఫిబ్రవరి కానీ ఏ మాసైనా మాఘమాస రోజు జరుపుకుంటాం. ఈ రాష్ట్రంలోనే మనకు సమ్మక్క సారక్క తర్వాత వెళ్ళిపోయిన తర్వాత మన శ్రీరాంపూర్ చిలుక ఫేమస్గా వేలాది మంది మేకలతోని కోళ్ళతోని నైవేద్యాలు వేసుకుంటారు. బ్రహ్మాండంగా జరుపుకుంటున్నాము. శ్రీరాంపూర్ చిన్నమ్మ జాతర అని అంటారు. ఈ శ్రీరాంపూర్లో చిన్నమ్మ జాతర 45 సంవత్సరాల నుంచి చాలా పవిత్రమైన దేవుడు. అందరికీ భక్తులకు, ఎంతోమంది భక్తులకు కోరుకున్న ఫలాన్ని ఇచ్చే దేవుడు. వాళ్ళు కోరుకుంటే ఏ పని అయితే దేవుడికి ఏదైనా మొక్కుకుంటామంటే అటువంటి పనులైనవి. దేవుడికి ఎందరో మేకలు కోస్తారు, గొర్రెలు కోస్తారు, కోళ్ళతో కూడా పండుగలు చేస్తారు. ఇట్లా పెద్ద ఎత్తున ఇది సంవత్సరానికి ఒక రోజు, సంవత్సరానికి 2 రోజుల జాతర ఇది. గత ఈ తెలంగాణలో మూడవ విడత జాతర అంటే సమ్మక్క సారక్క జాతర పెద్ద ఫస్ట్, సెకండ్ జాతర శివరాత్రి వేములవాడ, థర్డ్ జాతర శ్రీరాంపూర్ చిలుకల చెన్నమ్మ జాతర అంటే 3వ స్థానంలో వస్తుంది. కాబట్టి 8-9 నుంచి 10-11 మంది వస్తారు. మాకు ఇక్కడ నీటి సహకారం తక్కువగా ఉంది. మాకు ధర్మశాలలు లేవు. ధర్మశాలలు ఉన్నాయి వచ్చిన భక్తులకు సరిపోతున్నాయి. ప్రభుత్వం దయచేసి మా విలేజ్ కూడా 50 సంవత్సరాల్లో నచ్చిన విలేజ్ గ్రామం అంటే పోచంపల్లి మునిగిపోయి లేచి వీటికి మాకు గవర్నమెంట్ చిన్న ప్లాట్ పెట్టింది. మాకు ముందు గ్రామానికి సంబంధించిన డబ్బులు కూడా ఏం రాలేవు. అదేవిధంగా ఈ ఊరిను, ఈ దేవుణ్ణి డెవలప్ చేసుకోవడం మా రెక్కలతో, కష్టంతో పాటు మా ఆలోచనతోని పబ్లిక్లా ఈ దేవుడు ప్రేమతోని పబ్లిక్ వస్తున్నారు. వాళ్ళకు మా కష్టంతోనే సహకారం చేస్తున్నాం తప్ప మాకు ఏ గవర్నమెంట్ ఏ ఫండ్స్ చేయలేదు. ఏ గవర్నమెంట్ ఇంతవరకు మాకు ఈ దేవుడికి ఫండ్స్ చేయలేదు. ఆ ఫండ్స్ మేము ఉపయోగించుకోలేదు. మాకు వచ్చిన భక్తుల ఉండిలో చేసే భక్తుల పైసలతోనే, ఈ విరాళాలతోనే ఈ దేవుడికి ఈ వచ్చిన భక్తులకు మేము సాధ్య సహకారం చేస్తున్నాము, డెవలప్ చేస్తున్నాము. అదేవిధంగా అన్ని రకాల ప్రభుత్వం ఆలోచించి, ఇది ముంపు గ్రామం కాబట్టి ముంపు గ్రామంలో లేచెత్తిన ఇంత చిన్న విలేజ్లో ఇంత పెద్ద జాతర జరుగుతున్నదని ప్రభుత్వం గ్రహించి అన్ని రకాల ఆలోచించి మా శ్రీరాంపూర్ చిన్నమ్మ టెంపుల్కు సహకారం చేయాలని ప్రభుత్వాన్ని కోరుతున్నాను. మాకు ఒక ఫంక్షన్ హాల్ కూడా లేకుండే ఒక దాత పేరు ఎర్రన్న శ్రీరాంపూర్
గ్రామం, పాల్కొండ మండలం, జిల్లా నిజామాబాద్. అయితే మా శ్రీరాంపూర్ గ్రామంలో చిలుకల చిన్నమ్మ జాతర అని పెద్ద ఎత్తున జరుగుతుంది. గత 40-50 సంవత్సరాల సంది చిలుకల చిన్నమ్మ జాతర. చిలుకల చిన్నమ్మ ఇక్కడ మా శ్రీరాంపూర్ మునుపు గ్రామానికి గురైన శ్రీరాంపూర్, ఇక్కడ మా శ్రీరాంపూర్ నిలిచిన చంది. ఇక 40 సంవత్సరాలు 50 సంవత్సరాల నుంచి కూడా గ్రాండ్గా చిలుకల చిన్నమ్మ జాతర జరుగుతుంది. అదేవిధంగా మేము ఇప్పుడు ఈ జాతర అనేది 3 రోజుల పాటు గ్రాండ్గా జరుగుతుంది. అంటే ఇయర్ సంవత్సరం జరుగుతుంది. అదేవిధంగా మాకు మునుపు గ్రామానికి చెందిన విలేజ్లు మా పక్కన ఉన్న 3 డిస్టిక్ల నుంచి, జిల్లాల నుంచి పబ్లిక్ ఈ దేవుణ్ణి అమ్మవారిని దర్శించుకోవడానికి వస్తారు. అదేవిధంగా ఈ దేవుడు అమ్మవారిని మొక్కిన వాళ్ళకెల్లా పట్టిందే బంగారము అన్నట్లా జరుగుతుంది. కాబట్టి నిర్మల్ జిల్లా నుంచి కూడా ఇంతకుముందు భక్తులు ఒక నెల కింద ఒక భక్తుడు వచ్చిండు. 21 మేక ఆయన మొక్కింది మంచిగా అయింది అని చెప్పి 21 మేకతో కూడా ఈ అమ్మవారిని మంచిగా మొక్కడం జరిగింది. అదేవిధంగా ప్రతి ఒక్క భక్తులు ఈ అమ్మవారిని నమ్మిన వాళ్ళందరూ కూడా మంచిగా అమ్మవారి కృప మంచిగా ఉంది, అమ్మవారిని మేము నమ్మితే మాకు మంచి జరిగింది అని బాగా మంది లైక్ చేస్తారు. మా శ్రీరాములు వస్తారు మంది అంతా. అదేవిధంగా మేము రాష్ట్ర ప్రభుత్వానికి మాకు మన రాష్ట్రంలో సమ్మక సారక్క జాతర ఎలా జరుగుతుందో పెద్ద ఎత్తున అలాగనే మా శ్రీరాంపూర్ కూడా పెద్ద ఎత్తున జరుగుతుంది. మా శ్రీరాంపూర్ టెంపుల్కి కొన్ని అవసరాలు ఉన్నాయి. నీటి సమస్యలు, ఈ బాత్రూమ్ల సమస్యలు మా టెంపుల్ దగ్గర. ఈ సమస్యల కొంచెం ప్రభుత్వం నుంచి సహకారం చేస్తే మేము ఇక్కడ శ్రీరాంపూర్ చిన్నమ్మ టెంపుల్ దగ్గర కొన్ని సౌకర్యాలను మేము తీరుస్తాము. థ్యాంక్ యూ.